ఇక కాసేపట్లో ఏపీ కేబినెట్ కీలక భేటీ కానుంది. కీలక అంశాలపై చర్చించనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సిఆర్డీఏ ఆమోదించిన పనులకు కూడా ఆమోదం తెలపబోతుంది కేబినెట్. అలాగే మున్సిపల్ శాఖలోని పలు అజెండాలకు, అమరావతి అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 26 జిల్లాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ కీలక భేటీ కాబోతుంది. ఈ కీలక అంశాలపై చర్చించబోతుంది కేబినెట్. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుంది. అలాగే సిఆర్డీఏ ఆమోదించిన పనులకు ఆమోదం తెలపబోతుంది. అలాగే మున్సిపల్ శాఖలోని పలు అజెండాలకు, అమరావతి అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 26 జిల్లాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది కేబినెట్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, ఏపీ కేబినెట్ సమావేశం మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోతా ఉంది. ఇప్పటికే మంత్రులు సెక్రటరియట్ లో ఉన్నటువంటి మొదటి బ్లాక్ వచ్చారు. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. వచ్చిన తర్వాత దాదాపు ఒక గంట పాటు ఈ కేబినెట్ మీటింగ్ జరగబోతా ఉంది. పలు కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి ఈ రోజు కేబినెట్ లో చర్చిస్తారు, వాటిని ఆమోదిస్తారు, వాటిని అమలు దిశగా ప్రభుత్వం ముందుకెళ్లబోతోంది. ముఖ్యంగా ఈ సిఆర్డీ అమరావతి రాజధాని పనులు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో సిఆర్డీ ఆమోదించినటువంటి దాదాపు 37,072 కోట్ల రూపాయల పనులకు సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రం నుంచి కూడా పూర్తి స్థాయిలో అమరావతి రాజధానిని 2028 నాటికల్లా పూర్తి చేస్తామని ఒక సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన ఇప్పటికే సిఆర్డీఏ పూర్తి స్థాయి కసరత్తు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీని కూడా ముఖ్యమంత్రి ఆహ్వానించడానికి వెళ్లబోతా ఉన్నారు. దీంతో ఈ వారంలోనే ఈ పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా 37,072 కోట్ల రూపాయల పనులకి ఆమోదం తెలిపేట అవకాశం ఉంది ఈ రోజు మంత్రిమండలి. దీంతో పాటు పెట్టుబడులు, ముఖ్యంగా రాష్ట్రానికి దేశ విదేశాల నుంచి పెద్ద పెద్ద సంస్థల నుంచి పెట్టుబడులు వస్తున్నటువంటి నేపథ్యంలో ముందు ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చిందో ప్రభుత్వం ఎన్డీఏ, ఈ నేపథ్యంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన చేపడతామని చెప్పేసి ఇచ్చిన హామీకి కట్టుబడి వివిధ శాఖలు, వివిధ స్థాయిల నుంచి కూడా వచ్చేటటువంటి పెట్టుబడులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వేటికి సంబంధించి కూడా ఈ రోజు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ సంస్థల నుంచి వచ్చినటువంటి పెట్టుబడుల నేపథ్యంలో వాటన్నిటి కూడా ఈ రోజు మంత్రిమండలి చర్చించబోతోంది. మొత్తం ఇప్పటి వరకు కూడా 10 సంస్థల ద్వారా వచ్చినటువంటి 121,659 కోట్ల రూపాయల పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ 10 సంస్థలు వచ్చినటువంటి పెట్టుబడులు, వాటి ద్వారా రాష్ట్రానికి జరిగేటటువంటి అభివృద్ధి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న యువతకి వచ్చేటటువంటి కొత్త ఉపాధి అవకాశాల గురించి కూడా ఈ రోజు మంత్రిమండలి చర్చించబోతా ఉంది. దీంతో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టే మరి 3 రోజుల పాటు జరిగే అవకాశం ఉంది అసెంబ్లీ. దీని నేపథ్యంలో మరికొన్ని బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బిల్లులకు సంబంధించి కూడా ఈ రోజు మంత్రివర్గంలో చర్చించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ప్రధానమైనటువంటి అంశం గురించి కూడా ఈ రోజు మంత్రిమండలి చర్చించబోతా ఉంది. ఇప్పటికే వేరు వేరు రాష్ట్రాల్లో కూడా, అటు తెలంగాణలో కూడా దీనిపైన ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో కూడా దీనికి సంబంధించి కూడా కమిటీ నివేదిక కూడా సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించి వాటిని రాబోయే కొద్ది రోజుల్లోనే అమలు చేసే దిశగా ఈ రోజు మంత్రిమండలి సమావేశంలో చర్చించబోతున్నారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.